ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శివాయ గురవే నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీరామాయ నమః. శ్రీ గురుభ్యో నమః. సచ్చిదానందరూపాయ విశ్వోత్పత్యాదిహేతవే తాపత్రయ వినాశాయ శ్రీకృష్ణాయ వయం నమః. ప్రియ భగవద్బంధువులారా, ప్రతిరోజు మనం ఆధ్యాత్మిక విషయాలే మాట్లాడుకుంటున్నాం. అయితే ఈ రోజున జెనరిక్ మందులు అంటే ఏంటి, దాని గురించి మాట్లాడుకుందాం. ఎందుకంటే ఇవాళ బ్రాండెడ్ మందులు, జెనరిక్ మందులు, బ్రాండెడ్ కంపెనీలు కూడా జెనరిక్ మందులు తయారు చేస్తాయి. జెనరిక్ ఆధార్ అని ఒక 16 ఏళ్ల కుర్రాడి యొక్క కళ ఫలించినటువంటి వేళ మనందరం ఇవాళ చౌకగా మందులు పొందగలుగుతున్నాం. మన తెలుగు రాష్ట్రాల్లో కూడా ఈ మధ్య చాలా చోట్ల ప్రధానమంత్రి పేరు మీద జెనరిక్ ఔషధాల షాపులు పెడుతున్నారు. మాకు బెంగళూరులో ఉన్నాయి, చీరాల్లో కూడా విడిగా కొంతమంది అచ్చంగా జెనరిక్ మందులే అమ్మే కొట్లు కూడా వెలిసినాయండి. మన దగ్గరే కాదు, కాశ్మీర్ నుంచి కన్యాకుమారి దాకా మహానగరాలు, చిన్న పట్టణాలను కలుపుకొని 4000 దుకాణాలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదండి. ఇవన్నీ జెనరిక్ ఆధార్ సంస్థ ద్వారా నడపబడుతున్నాయి. అలా మన దేశంలో అతిపెద్ద జెనరిక్ మెడికల్ చైన్ గా గుర్తింపు కూడా అందుకుంది. ఏటా 1500 కోట్ల రూపాయల రెవెన్యూ వస్తుందండి ఈ జెనరిక్ మందుల వల్ల. ఈ ఎదుగుదల వెనక ఒక 16 ఏళ్ల పిల్లవాడి కల ఉంది. భార్య క్యాన్సర్ మందులకి డబ్బులు లేక ఒక ముసలాయన కార్చినటువంటి కన్నీటి వెనకాల ఆ పిల్లవాడి యొక్క అద్భుతమైనటువంటి రూపకల్పన జరిగిందండి. ఇది సుమారు 9 ఏళ్ల కిందటి మాట అండి. అర్జున్ దేశపాండే అనేటువంటి అతను, ఓ పిల్లవాడు, 16 ఏళ్ళు వాడికి. ఆ రోజు ఉదయం చాక్లెట్లు కొనుక్కుందామని వెళ్ళాడు. మెడికల్ షాప్లో ఈ చప్పరిచ్చే చాక్లెట్లు కూడా కొన్ని అమ్ముతూ ఉంటారండి. వాళ్ళకి దగ్గరగా ఉంది ఆ షాపు, అందుకని అక్కడికి వెళ్ళాడు. అక్కడ ఒక ముసలాయన ఏడుస్తూ కనిపించాడు. వారానికి కావలసిన మందులకి 4000 బిల్లుటు. ఆ మందులు ఇచ్చి తన పేరు మీద అప్పుగా రాసుకోమని, పెన్షన్ రాగానే ఇస్తాను అని ఆ షాపు వాడిని ప్రాధేయపడుతూ ఉన్నాడు ఆ ముసలాయన. ఎందుకని? ఆయన భార్యకి క్యాన్సర్ రోగం. ఆ మందులు వరుస తప్పకుండా వాడాలి, అందుకని కనికరించమని వేడుకుంటున్నాడండి. అంటే ప్రాణాపాయం జరుగుతుంది ఆ మందులు వేసుకోకపోతే. షాపతను ఒప్పుకోవటంలో ఆ పెద్ద ఆయన్ని చూసినటువంటి అర్జునుకి జాలి కలిగింది. వాళ్ళ అమ్మగారు ముంబైలో కాన్సెప్ట్ ఫార్మాస్యూటికల్స్ అనే సంస్థలో పనిచేస్తూ ఉన్నారు, ఉద్యోగిని. అమ్మాయి అయినా సాయం చేస్తుందేమోనని ఆ పెద్ద ఆయన యొక్క ఫోన్ నెంబర్ తీసుకున్నాడు ఈ అర్జున్. 16 ఏళ్ళ పిల్లాడికి. ఇంటికి వెళ్ళాడు, జరిగిందంతా తల్లితో చెప్పాడు. ఆమె సాయంత్రానికంతా ఓ నెలకు సరిపడ మందుల్ని తెచ్చింది. నాయనా, ఈ మందుల ధర బయట 17,000 ఉంటుందిరా, నేను నేరుగా మ్యానుఫ్యాక్చరర్ సంస్థ నుంచి తెప్పించాను కాబట్టి 3,000 ఆ పెద్ద ఆయనకి ఇచ్చి డబ్బుని మెల్లగా ఇవ్వమని చాలు అన్నది. పరిగెత్తుకుంటూ వెళ్ళాడు, ఆ ముసలాయనికి ఇచ్చాడు ఈ మందులు. కేవలం 16 ఏళ్ళ అర్జున్కి అనిపించింది, షాపులన్నీ అమ్మలాగానే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థ నుంచి తెప్పించి మందుల్ని చవకగా ఇవ్వచ్చు కదా,
ఎందుకని వాళ్ళు ఇంతంత లాభాలు వేసుకుంటున్నారు అనే ఆలోచన వచ్చింది. ఎందుకంటే సామాన్య మానవుడికి ప్రాణాంతకమైన వ్యాధులు సోకినప్పుడు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు ఆ మందులు వాడకపోతే మరణిస్తారు కదా. ఈ ఆలోచనతోటి ఇంటికి వెళ్ళి వాళ్ళ అమ్మతో చెప్పాడు ఆ రాత్రిపూట, నాయనా నువ్వు మొట్టమొదట ఇంటర్నెట్ ద్వారా జనరిక్ మెడిసిన్స్ గురించి తెలుసుకో అన్నది. ఒక చిన్న అసైన్మెంట్ ఇచ్చింది వాళ్ళ అమ్మ. దాంతో అర్జున్కి చాలా విషయాలు తెలుసుకోగలిగాడండి. మన దేశంలో ఉత్పత్తి అయ్యే మందుల్లో 90% జనరిక్. జనరిక్ అంటే పేటెంట్ ఫ్రీ మందులండి. ఒక ఫార్మా కంపెనీ ఏదైనా ఒక కొత్త మందు కనిపెట్టిందా దాని మీద పేటెంట్ తీసుకుంటుంది. అంటే కొన్ని సంవత్సరాల దాకా ఆ కంపెనీ మాత్రమే ఆ మందును ఉత్పత్తి చేస్తుంది. అంటే ఒక 10 ఏళ్ళు సుమారు. ఇంకా వేరే వాడు ఎవ్వడు ఆ మందు తయారు చేయకూడదు. ఆ పేటెంట్ పూర్తయిన తర్వాత ఆ మందుని అదే ఫార్ములా తోటి అదే పొటెన్సీ తోటి ఎవడైనా తయారు చేసుకోవచ్చు. అలా తయారు చేయబడిన మందులని జనరిక్ మందులు అంటారండి. అంతే తప్ప జనరిక్ మందులు అంటే తక్కువ రేటుకు వస్తున్నాయి కాబట్టి పనికిరానివి అని అనుకోకూడదు. అయితే ఈ మందులన్నీ మన భారతదేశంలోనే రకరకాల మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థలే తయారు చేస్తాయి. బడా బడా ఫార్మా కంపెనీలు తయారు చేస్తాయి. ఆ మందులకు తమ బ్రాండ్ పేరు వేసుకుంటాయి. ఉదాహరణకి లూపిన్ ల్యాబ్స్, డాక్టర్ రెడ్డీస్, సిప్లా, గ్లాక్సో ఇలాంటి కంపెనీలు ఎన్నో ఉన్నాయి కదా, పెద్ద పెద్ద కంపెనీలు. అవి కూడా తయారు చేస్తాయి. మేము కూడా జనరిక్ మందులే వాడతామండి మా ఇంట్లో. నాకు షుగరు, నా భార్యకి షుగర్, బీపీ. దాదాపు నెలకి 5 నుంచి 6 వేల రూపాయల దాకా మేము ఆదా చేయగలుగుతాం జనరిక్ మందులు వాడటం వల్ల. అయితే డిస్ట్రిబ్యూషను, స్టాకింగ్, రిటైల్ షాపుల మార్జిను ఇవన్నీ కూడా మన మీదే మోపుతూ అధిక ధరలకి అమ్ముతూ ఉంటారు షాపుల వాళ్ళు. అర్జున్ ఇవన్నీ కూడా ఇంటర్నెట్ ద్వారా గూగుల్ అమ్మని అడిగి తెలుసుకున్నాడు. ప్రతిదానికి గూగుల్ అమ్మ ఉన్నదని. తాను కూడా నేరుగా మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల నుంచే తెప్పించి విక్రయించే ఒక షాపుని పెట్టాలి అనుకున్నాడండి ఆ పిల్లవాడు. అప్పటికి అతను 11వ తరగతి చదువుతున్నాడు. అంటే ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అనుకోవచ్చు మన లెక్కలో. తండ్రితో ఆ మాట చెబితే కసుబుస్మన్నాడు. చూడండి, ఎందుకు నీకు చదువుకోక అన్నాడు. అమ్మని ఆశ్రయించాడు. అమ్మ కదండి, వాళ్ళ అమ్మాయి కదా ఆ ముసలతనికి మందులు తెప్పించి ఇచ్చింది. ఓ ఎహెడ్ అన్నది వాళ్ళ అమ్మ. చూసారా, అలా ప్రోత్సహించింది వాళ్ళమ్మ. మొట్టమొదట మెడికల్ షాపుల్లో ఎక్కువగా అమ్ముడుపోయేటటువంటి మందుల యొక్క చిట్టా తయారు చేశాడు అర్జున్. తల్లి సాయంతో ఆ మందులు ఉత్పత్తి చేసే మ్యానుఫ్యాక్చరింగ్ సంస్థల నుంచి నేరుగా తెప్పించాడు. ఇందుకోసం తన పాకెట్ మనీని 15,000 రూపాయలు పెట్టుబడి పెట్టాడు. అవన్నీ కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించినటువంటి గుడ్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాక్టీస్ ప్రమాణాలు ఉన్నటువంటి సంస్థల నుంచే తెప్పించాడు. వాటిని తాను చెప్పిన తక్కువ ధరకే అమ్మి పెట్టమని 200 మెడికల్ షాపులను అడిగాడు. 200 మెడికల్ షాపులు ఎక్కి దిగాడు గడపలో. తక్కువ ధరకు అమ్మి పెట్టమన్నాడు. అయితే ఒకే ఒక్క షాపు వాళ్ళు మాత్రం ముందుకు వచ్చారు. ఆ మందులన్నీ చక్కగా అమ్ముడుపోయినాయి. షాపు వాడికి తన ఆదాయంలో 40% అందించాడు. ఎప్పుడు కూడా 20% మించిన మార్జిన్ చూడనటువంటి ఆ షాపు వాడు, అంటే
పెద్ద పెద్ద కంపెనీలు మందులు కనుక తెస్తే వాటి మార్జిన్ ఎక్కువ ఇవ్వరు. ఆల్రెడీ అవన్నీ వెల్ ఎస్టాబ్లిష్డ్ బ్రాండ్స్, అందువల్ల వాళ్ళు మార్జిన్ ఇవ్వాల్సిన పని లేదు. మెడికల్ రిప్రజెంటేటివ్లతో కూడా పని ఉండదు ఆ కంపెనీలకి, ఆ మందులకు ఉండదు ప్రత్యేకంగా. 40% లాభం అందుకునేసరికి ఆనందం కలిగింది ఆ షాప్ వాడికి. ఆ తర్వాత పూర్తిగా ఈ మందుల్నే అమ్మటానికి ముందుకొచ్చాడు. దాంతో అర్జున్ ఆ షాపు పేరుని జెనరిక్ ఆధార్ అని మార్చాడు. జెనరిక్ ఆధార్. అదే పేరుతో 2019 మే నెలలో ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు. 2019లోనే ప్రతి మందు 80% కంటే తక్కువ ధరకే అమ్ముతూ ఉన్నాడు. తద్వారా ఒక నెల తిరగకుండానే ఒక షాపు కాస్త 10 షాపులు అయిపోయినాయి. ఏడాది కల్లా ముంబైలో 200 షాపుల మైలురాయిని చేరుకున్నాడు. 16 ఏళ్లకే సక్సెస్ఫుల్ బిజినెస్ పెట్టాడంటూ ఐఐటీలు అతడితో టెడ్ టాక్స్ పెట్టించారు. అర్జునుడి యొక్క ప్రసంగం వీడియోను చూసినటువంటి ఒక ప్రఖ్యాత పారిశ్రామికవేత్త, మహానుభావుడు రతన్ టాటా గారు అతన్ని పిలిపించి తన యొక్క డబ్బు, వ్యక్తిగత పెట్టుబడి కూడా పెట్టాడు. అంటే టాటా కంపెనీకి సంబంధం లేకుండా తనకి జీతంగా వచ్చే డబ్బుల నుంచి కొంత పెట్టుబడి పెట్టాడు రతన్ టాటా. దాంతో తన షాపుల్ని దేశవ్యాప్తంగా విస్తరించడం మొదలుపెట్టాడు అర్జున్. మామూలు మెడికల్ షాపుల రూపురేఖలను మార్చివేశాడు. తాను కంపెనీల నుంచి తెప్పించినటువంటి ఉత్పత్తులను అందులో పెట్టించాడు. పెట్టిన ప్రతి చోట ఆ షాపులు ఇదివరకటి కంటే 3 రెట్లు లాభాలు చవి చూసినాయి. అలా ఫోర్బ్స్ అని ఈ పారిశ్రామికవేత్తల యొక్క ఈ గ్రేడింగ్ చేసే సంస్థ, అందులో 30 అండర్ 30లో స్థానం సంపాదించాడు ఈ పిల్లవాడు. అంతేకాదు తన మీద నమ్మకంతో పెట్టుబడులు పెట్టి తన బిజినెస్ దూసుకుపోవటానికి మూలకారకుడైనటువంటి రతన్ టాటా జయంతిని డిసెంబర్ 28వ రోజున దేశవ్యాప్తంగా దాదాపు 100 మందికి ఉచితంగా క్యాన్సర్ మందులు అందిస్తున్నాడు. రతన్ టాటా గారి జన్మదినం డిసెంబర్ 28. ఆ రోజున 100 మంది క్యాన్సర్ పేషెంట్లకి ఉచితంగా మందులు అందిస్తున్నారు. కాబట్టి ఇవాళ ప్రతినిత్యం మందులు వేసుకోవాల్సిన వ్యాధులు కొన్ని ఉన్నాయండి. బీపీ, షుగరు, అలాగే విటమిన్లు, యాంటీబయాటిక్లు, ఇటువంటివన్నీ కూడా జనరిక్ ఆధారిత మందులు ఉన్నాయండి. కొన్ని మందులకైతే 80%, 100% కూడా తగ్గింపు ఉన్నది. అనేక కొత్త ఫార్ములేషన్స్ కూడా 10 ఏళ్ళు ఆ పీరియడ్ పూర్తి కాగానే చక్కగా జనరిక్ తయారవుతున్నాయి. ఇటీవల ఈ షుగర్కి, ఊబకాయానికి సెమాగ్లూటైడ్ అనేటువంటి ఒక మందు అది పూర్తి అయిపోయింది. ఏది 10 ఏళ్ళు పీరియడ్. అవి చాలా కంపెనీలు తయారు చేస్తున్నాయి ఇవాళ. ఇంతకుముందు నెలకి 30,000, 40,000 ఖర్చు అయ్యేది ఇవాళ 10,000కి దిగొచ్చిందండి సెమాగ్లూటైడ్. కాబట్టి జనరిక్ అనగానే ఇదేదో పేదవాళ్ళు వాడే మందులు, మాలాంటి భాగ్యవంతులకి ఈ మందులు ఎందుకు అనుకోకండి దయచేసి. చక్కటి బాగా పనితరం ఉన్నటువంటి మందులు అవి. మరొక విశేషం ఏంటంటే, మనం ఎంచుకునేటప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు మందులు తీసుకోండి జనరిక్లో కూడా. అయితే విషాదం ఏమిటి అంటే, ఇది జనరిక్ మెడిసిన్ అని ఎవ్వడు కూడా ప్రింట్ చేయడు. ఆ స్ట్రిప్ మీద ఎంఆర్పి కూడా చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒకటి. అదే ప్రధానమంత్రి యోజన కింద పెట్టినటువంటి షాపులు బెంగళూరు, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. అక్కడ మాత్రం గవర్నమెంట్ సప్లై చేసే మందుల ఎంఆర్పి మాత్రం చాలా చాలా తక్కువగా పెడతారు. వందల ఎంఆర్పీలు పెట్టరు. ఇదొకటి. అంతేకాదు గుండె జబ్బులకు వాడేవి,
కొలెస్ట్రాల్కి వాడేవి ఎన్నో మందులు ఉన్నాయండి. మనం వాడే మందుల్లో 90% మందులు జనరిక్ వెర్షనే. కాబట్టి చక్కగా ఆ మందులు తెచ్చుకొని వాడుకోండి. షుగర్ అనుకోండి, 3 నెలలకు ఒకసారి యావరేజ్ టెస్ట్ చేస్తే మనకు అర్థమైపోతుంది మందు పనిచేస్తుందో లేదు ఫాస్టింగ్ షుగర్ ఎంత ఉందో, పోస్ట్ పెరాండియల్ షుగర్ ఎంత ఉందో మనం చేసుకోవచ్చు పరీక్షలు. నాకు కూడా గుండె ఆపరేషన్ పూర్తయిన తర్వాత ఈ కొలెస్ట్రాల్ అలాగే ఈ బ్లడ్ థిన్నర్ ఈ రెండు కలిపిన మాత్రం జీవితకాలం వాడాలని డాక్టర్లు చెప్పారు. మరి అది బయట అయితే ఒక స్ట్రిప్ 200 ఉందండి. నేను జనరిక్లో 80 రూపాయలకి తెచ్చుకుంటాను. 10 క్యాప్సిల్స్ ఉండే ఒక స్ట్రిప్. అందులో రోసో వాస్టాటిన్ అని క్లోపిడోగ్రెల్ 75 mg ఈ రెండు కాంబినేషన్. రోసో వాస్టాటిన్ అనేది ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ని కంట్రోల్ చేసే మందు అయితే, క్లోపిడోగ్రెల్ అనేది ఈ బ్లడ్ థిన్నర్, బ్లడ్ని పలసపడేటట్టు చేసి ప్రవాహం సులభంగా రక్తనాళాల్లో జరిగేటట్టుగా చేస్తుంది ఆ మందు. తద్వారా గుండె జబ్బులు గుండెపోటు రాకుండా ఉంటుంది. కాబట్టి ఆ మందుని జీవితకాలం వాడాలి అని డాక్టర్ గారు ఇటీవల నేను మళ్ళీ 2వ పరీక్ష కోసం వెళ్ళినప్పుడు చెప్పారు, వాడుతున్నాను. కాబట్టి అనవసరంగా డబ్బులు ఖర్చు చేసుకోకూడదు. మనం డబ్బులు ఊరికే రావు కదా. ఒక బోడిగుండ ఆయన లలితా జ్యువెలర్స్ ఆయన చెబుతుంటాడు చూడండి, డబ్బులు ఊరికే రావని. నిజంగా డబ్బులు కష్టపడి సంపాదిస్తే వస్తాయి. కాబట్టి అనవసరంగా పెద్ద పెద్ద కంపెనీల్ని మనం కొని బాగు చేయటం కంటే ఈ జనరిక్ వెర్షన్స్ చక్కగా కొనుక్కొని మనం ఉపయోగం పొందుతాం. ఆ షాప్ పెట్టిన వాడు కూడా 10 రూపాయలు సంపాదించుకునే మార్గం కల్పించిన వాడు అవుతాం. కాబట్టి వీటన్నిటికీ మూల కారణం ఒక 16 ఏళ్ల పిల్లవాడు బొంబాయికి చెందినవాడు అంటే ఎంత ఆశ్చర్యం కలుగుతుందో చూడండి. వాళ్ళ ఇంట్లో వాళ్ళ నాన్న ప్రోత్సాహం లేకపోయినా అమ్మ ప్రోత్సహించి, అమ్మ యొక్క ప్రోత్సాహంతో ఆ పిల్లవాడు ముందుకెళ్ళాడు జీవితంలో. ఇవాళ 4000 షాపులు నడుస్తున్నాయి దేశంలో జనరిక్ ఆధార్ అనే పేరుతోటి. ఆలోచించండి. ఒక దుఃఖభాగుడైనటువంటి ఒక వృద్ధుడి యొక్క దీనస్థితి చూసి కరిగిపోయినటువంటి ఆ పిల్లవాడి యొక్క హృదయం గొప్ప ఆవిష్కరణకి మార్గం సుగమం చేసింది. దానికి ఆ తల్లి ప్రోత్సహించింది. ఆ తల్లికి మనం వందనం చేసి తీరాల్సిందేనండి అని మీతో మనవి చేసుకుంటూ, ఈ పిల్లవాడు దినదినాభివృద్ధి పొంది మరిన్ని లక్ష్యాలు సాధించి జీవితంలో ముందంజ వెయ్యాలి అని కోరుకుంటూ ముగిస్తున్నాను. ఆ పరమాత్ముడు ఆ శక్తి యుక్తి అన్నీ కూడా ఈ పిల్లవాడికి ఇవ్వాలి, ఈ కుటుంబానికి ఇవ్వాలి అని అనుకుంటున్నాను. స్వస్తి సర్వేషాం. మన కార్యక్రమాలు నచ్చితే ఒక లైక్ చేయండి, మాకు ఎంతో ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. అలాగే కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే మేము మంచి క్వాలిటీ కంటెంట్ అందించడానికి దోహదపడుతుంది. ఆడియోస్ని షేర్ చేయండి. ఆడియోని షేర్ చేస్తే మన ఛానల్ అభివృద్ధి చెందడానికి ఉపయోగపడుతుంది. ఇంతవరకు మన కార్యక్రమాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తున్నట్లయితే, ఒకవేళ సబ్స్క్రిప్షన్ కనుక చేయలేకపోతే ఇప్పుడే ఈ క్షణమే సబ్స్క్రైబ్ చేసుకుని ఆ పక్క నుండి బెల్ బటన్ మోగించండి. వినండి, వినిపించండి, వింటూనే ఉండండి. మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్.